మేడం మీకు పెన్ ఇచ్చి పేపర్ లేదు కావాలన్నా అది కావాలన్నా అడగాలి. మళ్ళీ మీరే నింపితే నింపినా నేను అంటచ్చు. నీకు రాయరాదా? ఎందుకు నువ్వు చదువుకోలేవా? ఇందులో ఉండదమ్మా, అదే కానీ ఏదంటే పెట్టుకోండి. మీకు ఏది అడుగుతుంది ఇప్పుడు రాస్తారమ్మా. నీకు ఏది కావాలంటే అది వాళ్ళు రాస్తారు, చదువుతారు. దాన్ని బట్టి నాకు ఇది కావాలంటే తర్వాత పట్టదారు పాస్బుక్ ఈ మూడు ఉంటే అయిపోతుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు. మీరా మీరు రైతు భరోసా పథకం అవసరం ఉందా లేదా? టిక్కు మళ్ళీ రాసినాం. ఇది నువ్వు రైతువా కౌలు రైతువా రాయాలా. ఇంకా ఇంకోటి కూడా ఉంటే కూడా టిక్కు పెట్టకపోతే టిక్కు పెట్టించుకొని తీసుకోండి. ఉంటే అవసరం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. గృహజ్యోతి నీకు అవసరం అనుకుంటే దీంట్లో ఇది నింపాలి, అవసరం లేదనుకుంటే. కరెంట్ బిల్లు 200 యూనిట్ల లోపు వస్తే ఫ్రీ అన్నారు కదమ్మా. మీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది మాకు తెలియదు కదా. 100 యూనిట్లు కాలుతావా, 200 యూనిట్లు కాలుతావా, 200 రూపాయలు కాలుతావా? అది ట్రిక్ బిల్ అంతే. ఒక మీ ఇంటిది కనెక్షన్ నంబర్ రాయాలి. తర్వాత ఇంకొకటి చెప్పండి అమ్మా, ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఓఏపీ, విడో, వికలాంగులు, మళ్ళీ వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. దానివల్లే అప్లై చేయాలి. వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే కుటుంబానికి ఒకటే రేషన్ కార్డుకి ఒకటే అప్లికేషన్. భర్త ఒక అప్లికేషన్, భార్య ఒక అప్లికేషన్, కొడుకు ఒక అప్లికేషన్, కోడలు ఒక అప్లికేషన్ కాదు. చెప్తాను చూపిమ్మా. ఇదే నెంబర్ ఎవరన్నా ఇది రాయండి. యూఎస్సీ నెంబర్ 114 మండలంతా. సరే అది కింది రాసినా నష్టమే లేదు. ఇది రాయండి. ఇక ముందు అది యూనిఫామ్ సర్వీస్ నెంబర్ అన్నట్టు. అది కొడితే ఎక్కడన్నా వస్తుంది. లేదు సిలిండర్ లేదు ఉంటే నెంబర్ రాయాలమ్మా. మీకు వర్తిస్తే 500కి ఇస్తారు. లేదు అన్నట్టు ఉందా మీకు గ్యాస్ వాడతారు నెంబర్ దానికి. ఓకే ఇప్పుడు ఉన్నాయి లేవనకండి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంటేనే మీకు 500 చొప్పున మీకు వస్తుంది అన్నట్టుగా. అట్లా లేదు అని అంటే కొత్త కనెక్షన్ ఇప్పుడు ఇయ్యదు. కాబట్టి ఉన్నది నెంబర్ రాయాలి, ట్రిక్ పెట్టుకోవాలి. దాయద్దు. ఓకేనమ్మా. దేవుని దాయద్దు. అన్ని ఒకవేళ నీకు కావాలంటే కొత్త కనెక్షన్ తీసుకోవాలి, నెంబర్ రాసుకో, రేపు అప్లై అయ్యు. అంతే కదా. భరోసా పథకం అవన్నీ నీకు మీ సంవత్సరాన్ని మాకు ఆయన